హాయ్ అండి, వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ దోశలు, దోసకాయ మటన్ అండి. అసలు ఎంత బాగుంటుందో తెలుసా అండి, చాలా చాలా బాగుంటుంది. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇందులో కనుక నంచుకొని తిన్నట్టయితే అసలు చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. చూడండి అసలు ఎంత బాగుందో, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. చాలా బాగుందన్నమాట. దీనికి ముందుగా ఒక గ్లాస్ మినపప్పు తీసుకోవాలండి. అలాగే 2 గ్లాసులు రైస్ తీసుకోవాలి, స్టోర్ రైస్ అన్నమాట. ఆ రెండింటిని ఒక 6-7 గంటలు నానబెట్టాలి. ఇలా మిక్సీలో వేసుకోవాలి. వేసుకొని ఇందులో కొద్దిగా అన్నం వేసుకోవాలి. రైస్ వేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఈ విధంగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ కొద్దిగా పట్టుకున్న తర్వాత అందులో సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసి అందులో ఒక స్పూన్ షుగర్ వేసుకోవాలన్నమాట. వేసుకోవడం వల్ల దోశ చక్క మంచి కలర్ అలాగా వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా వేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని ఫుల్గా పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా వస్తుంది అన్నమాట. దీన్నంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ విధంగా వస్తుంది. ఈ గిన్నెలోకి తీసుకొని మూత పెట్టేసుకోవాలి. ఉదయము మూత తీసి చూస్తే చూడండి, ఈ విధంగా కొంచెం పొంగుతుంది అనమాట. ఈ విధంగా పొంగాలి. అయితేనే అలా ఉంటేనే దోశ చాలా బాగా వస్తుంది అనమాట. ఈ విధంగా తీసుకొని బాగా గరిటతో బాగా కలుపుకోవాలండి. చూసారా, ఈ విధంగా ఉంటుంది. అంతేనా, దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఒక బాండీ తీసుకోవాలండి. అందులో ఆయిల్ వేసుకోవాలి. ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి. మటన్కి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు, ఒక ఉల్లిపాయ అన్నమాట, ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా వేగాలన్నమాట ఉల్లిపాయ ముక్కలు. ఈ విధంగా వేగిన తర్వాత టమాటాలు తీసుకొని టమాటా కట్ చేసుకొని టమాటా ముక్కలు కూడా వేసుకోవాలన్నమాట. ఒక 2 టమాటాలు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుకుంటా ఉంటే అందులోనూ దోసకాయ అండి, ఒక దోసకాయ చిన్న సైజుది ముక్కలు కట్ చేసుకొని అవి కూడా ఇందులో వేసుకోవాలి. దోసకాయ మటన్ కూడా చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఈ విధంగా కాసేపు వేగనీయాలండి. బాగా ఉడుకుకోవాలి. టమాటాలు అవి ఈరోజు పచ్చిమిర్చి కూడా కొద్దిగా వేసుకోవాలి. బాగా వేగనీయాలండి. అన్ని ముక్కలు ఉడకాలన్నమాట. ఉడకాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉల్లిపాయ ముక్కలు కానీ ఇవన్నీ తొందరగా ఉడుకుతాయి అన్నమాట. అలాగే ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. పసుపుకొని వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలండి. అన్నీ ఈ విధంగా కలుపుకొని ఉప్పు పసుపు అన్ని కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి కూడా ఒక స్పూన్ వేసుకోవాలండి. వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలండి. ఇలా మూత పెట్టుకోవటం వల్ల మనకు బాగా ముక్కలు అవన్నీ బాగా ఉడుకుతాయి అన్నమాట. ఈ విధంగా ఒకసారి తీసి మూత తీసి చూస్తే కొద్దిగా కొద్దిగా మగ్గినాయండి. కొంచెం కాసేపు కలుపుకోవాలి. అలాగే ఇందులో మటన్కి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి, గరం మసాలా అన్నీ కలిపి పక్కన పెట్టుకోవాలి. అది ఇందులో వేసేసుకోవాలండి. ఈ విధంగా వేసేసుకొని మొత్తం కలుపుకుంటూ ఉండాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి. మనకు మటన్ అది బాగా ఉడకాలి కదా, కాసేపు పెంచాలన్నమాట. ఈ విధంగా మూత పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ అయినాక అలాగే ఉంచుకొని 15 మినిట్స్ అయినాక తీస్తే మనకు ఆయిల్ అదంతా చూసారా ఈ విధంగా వస్తుంది. కానీ మటన్ అప్పుడే ఉడకదు కదండి. ఇందులో కొద్దిగా కారం వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్స్ వేసుకోవాలి. కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది. మటన్లో కూడా వేసుకున్నాం కాబట్టి ఇందులో సరిపోతుందండి. ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ కాసేపు మూత పెట్టేసుకోవాలండి. మటన్ బాగా ఉడకాలి, టైం పడుతుంది. ఈ విధంగా పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా అయిపోయింది. మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ అయినాక తీస్తే ఉడికిపోయిందండి. మటను కొద్దిగా ఉడికింది. దాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని దాంట్లో వాటర్ అది పోసుకోవాలన్నమాట. వాటర్ అది పోసుకున్న మూత పెట్టుకుంటే మొత్తం బాగా ఉడికిపోతుంది అన్నమాట. దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపేసేసుకున్న తర్వాత బాగాను ఒక 5 మినిట్స్ ఆగాలండి. 5 మినిట్స్ ఆగిన తర్వాత కాసేపు గరం మసాలా అంతా దానికి పట్టిన తర్వాత ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలండి. ఈ విధంగా వాటర్ పోసుకుంటే మనకి గ్రేవీగాను వస్తుంది. అలాగే మటన్ కూడా బాగా ఉడుకుతుంది అనమాట. కాస్త ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువ పోసుకోవచ్చు. ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకొని కాసేపు ఉంచేసేయాలండి. ఉంచేసిన తర్వాత బాగా ఉడికిద్ది అనమాట. ఈ విధంగా మనకు ఆయిల్ పైకి వచ్చేసి వాటర్ కొంచెం గ్రేవీగా ఉంది.
చూసారా ఎంత బాగుందో, చాలా బాగుందన్నమాట. ఇలాగా మటన్ కర్రీకి ఆయిల్గా ఎక్కువగానే ఉంటే బాగుంటుందండి. ఆయిల్ తక్కువ ఉంటే అంత బాగా ఆయిల్ ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది అనమాట. దీని రైస్లో కానీ, దోశలో కానీ, చపాతీలో కానీ, దేంట్లో కన్నా తినొచ్చు అనమాట. ఇలాగ కొత్తిమీర కూడా జల్లేసుకోవాలి. అయిపోయింది. ఈ గ్రేవీతోనే తీసేసుకోవాలండి. కొద్దిగా మనకు తర్వాత అయితే గట్టిగా కొంచెం దగ్గర వస్తుంది అనమాట. ఈ విధంగా ఒకసారి మొత్తం కలిపేసేసుకొని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. చూడండి అసలు ఎంత బాగుందో కదా! చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఆయిల్‌గా చాలా చాలా బాగుందండి. ఇందులో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటున్నా. చాలా బాగుంటదండి. చూడండి ఎంత బాగుందో. ఈ విధంగా చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలన్నమాట. అలాగే దోసలేసుకోవాలండి ఇప్పుడు. దోసలేసుకుందాము. గిన్నెలోకి పిండి తీసుకొని ఒకసారి మొత్తం ఈ విధంగా కలుపుకోవాలండి. కలుపుకొని అట్ల పైన పెట్టుకోవాలి, పొయ్యి మీద పెట్టుకొని దోస వేసుకోవాలన్నమాట. దోసని ఈ విధంగా వేసుకోవాలండి. వేసుకొని చక్కగా మరి మందంగా కాకుండా మరి పలుచగా కాకుండా ఈ విధంగా వేసుకోవాలి. వేసుకొని ఆయిల్ వేసుకోవాలండి దానికి. ఈ విధంగా చేసుకున్నాక ఆయిల్ చుట్టూ వేసుకోవాలన్నమాట. వేసుకొని చాలా స్లోగా దోశ అన్ని పక్కల ఆయిల్ వేయాలండి. చక్కగా నల్లగా తీయాలి. నేతి దోశ వేసినట్టు దోశ చక్కగా మంచిగా రావాలంటే కాసేపు మూత పెట్టాలండి. మూత పెడితే మనకి తొందరగా చాలా బాగా వస్తుంది అన్నమాట దోశ. చూసారా ఎంత బాగుందో. ఈ విధంగా తీసుకొని మనం తిరగేసుకోవాలి. చాలా చాలా రుచిగా ఉంటుందండి. మనం కొంచెం షుగర్ వేసాం, రైస్ వేసాం కదా, హోటల్ స్మెల్ లాగా చాలా బాగుంటుంది అనమాట. దోశ తింటుంటేనే చాలా బాగుంటుంది. ఈ విధంగా దోశ తిరగేసుకున్న తర్వాత ఆయిల్ కూడా వేసేసుకోవాలండి. చుట్టూను కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే రుచిగా ఉంటుంది అన్నమాట దోశ. ఈ విధంగా వేసుకొని రెండో పక్క కూడా వేగిన తర్వాత తీసేసుకుని ఈ విధంగా దోశ అయిపోయిందండి. దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే రెండో దోశ కూడా వేసుకోవాలన్నమాట. రెండో దోశ కూడా వేసుకున్నాము. దీనికి కూడా ఆయిల్ వేసేసి రెండు సైడ్ల కాల్ చేసుకొని పెట్టి రెండు సైడ్ల కాల్ చేసుకొని 3 సైడ్ని తిరగేసేసుకొని అయిపోయిందండి. ఈ విధంగా రెండు పక్కల చేసేసుకొని దోశ రెడీ అయిపోయిందన్నమాట. ఈ దోశను కూడా తీసేసి ప్లేట్లో పెట్టుకోవాలండి. అంతే, దోశ వేయటం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లో పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా ప్లేట్లో పెట్టుకొని ఈ మటన్ కర్రీ తీసుకొని ఆ దోశ దగ్గర కనుక పెట్టుకొని సర్వ్ చేసుకున్నట్టయితే చాలా చాలా బాగుంటుందండి. చాలా రుచిగా ఉంటుంది అనమాట. దీని రైస్లోకి, చపాతీలకు, రోటీలకు, దేంట్లో కన్నా తినచ్చు. దోశలకు కూడా చాలా బాగుంటుంది. అందుకని దోశలో చేశాను. మీరు చేసుకొని ట్రై చేయండి. పిల్లలు అందరూ చాలా ఇష్టపడతారు అనమాట. ఇంట్లో అందరూ ఇష్టపడతారు. చూడండి అసలు ఎంత బాగుందో. చూస్తుంటే నేను నోరూరిపోతుంది. ఆ విధంగా చేసుకోండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.